హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి ప్రీ డయాబెటిస్‌లో కనిపించే కొన్ని సింప్టమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా ఒక 9 చెప్పబోతున్నా. ఈ 9లో గనక మీకు 5-6 ఉంటే డాక్టర్‌ని కలిసి టెస్ట్ చేయించుకోవడం మంచిది. అయితే అవేంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా యూరినేషన్ వెళ్ళడం. ఎస్పెషల్లీ నైట్‌లో రాత్రుల్లో ఎక్కువగా యూరిన్ పోతుంటారు. సెకండ్‌ది వచ్చేసి వాళ్ళకి ఎక్కువగా దాహం అనిపిస్తుంది. అంటే వాటర్ తాగి కూడా మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. మూడోది వచ్చేసి వాళ్ళు ఫుడ్ తిన్నప్పటికి కూడా వాళ్ళ ఎనర్జిటిక్‌గా అనిపించదు. ఫుడ్ తిన్నా కూడా నీరసంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కళ్ళ సైట్ ఒక్కోసారి తగ్గిపోతున్నట్టు, ఒక్కోసారి తగ్గుతున్నట్టుగా మసకవుతుందన్నమాట. తగ్గుతున్నట్టు ఒక్కోసారి మంచిగానే కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళలో వూండ్ హీలింగ్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. గాయాలు తొందరగా మానవు. తర్వాత అండర్ ఆర్మ్స్ ప్లస్ మెడ కింద డార్క్ ప్యాచెస్ ఒస్తాయి. ఇది కూడా ఒక ప్రీ డయాబెటిక్ సింప్టమ్ అనమాట. తర్వాత ఎక్కువగా ఆకలనిపిస్తుంది. దేనికోసం? స్వీట్స్ కోసము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ కోసము ఎక్కువ వీళ్ళు క్రేవింగ్ చేస్తుంటారు. బయట తినే ఫుడ్స్ కోసము, చిప్స్ అట్లాంటి వాటి కోసం. అంతేకాకుండా అరికాళ్ళలోను, చేతుల్లోను నమ్‌నెస్ ఒక్కోసారి ఏదో చీమలు కుడుతున్నట్టుగా, చీమలు పాకుతున్నట్టుగా వచ్చే ఫీలింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి వీళ్ళకి వెయిట్ తగ్గిపోతారు. అంటే వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయకుండా వెయిట్ తగ్గుతారు. కొంతమంది వెయిట్ పెరుగుతుంది.